నమస్తే అండి, నేను రజాక్. మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఇంత హేట్రెడ్ అవసరం మనకి? ఏం చేసినాడు ఆయన? భయపెట్టినాడనా? ఇంతకాలం ఆయన సినిమాలతో రికార్డులు సృష్టించినాడనా? దేనికోసం చెప్పండి. ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేసినారు. గ్రోకే ద్వారా చిరంజీవి గారి బట్టలు తొలగించి బిగిని వేసినటువంటి ఫోటోల్ని సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నారు. ఏది ఇంత దారుణమైన స్టేజ్కి దిగజారుతున్నారేంటి? ఆయన వయసు ఎంత, మన వయసు ఎంత? మనం ఆ వయసుని ఒకవేళ మనకి హేట్రెడ్ ఉంటే కనుక ఏ విధంగా దాన్ని చేయొచ్చు మనం? ఈ సినిమాకి సంబంధించి రికార్డులు లేవన్నారు, ట్రైలర్ మిక్స్డ్ టాక్ అన్నారు, సినిమా పోయిందంటున్నారు. అసలు సినిమాలో మీకు ఏం కనపడిందో, ఏం చూసినారో, మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియట్లేదు. రికార్డులు మోత మోగిస్తూ ఉంది. #1 ట్రెండింగ్. అదేమంటే యూట్యూబ్లో డబ్బులు పెట్టి కొన్ని వ్యూస్ చూపించుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే మన సినిమాకి వస్తేనేమో మనం జెన్యూన్గా వ్యూవర్షిప్ వచ్చినట్టు, ఎదుటోడు సినిమా వస్తేనేమో అది వాళ్ళు వ్యూస్ కొనుక్కున్నట్టు. చిరంజీవి గారు చరిష్మా లేదా, క్రేజ్ లేదా? దాదాపు 150కి పైగా సినిమాలు చేసి 40 సంవత్సరాలుగా #1 నెంబర్ 1 A1 స్టార్గా ఉన్నటువంటి ఒక యాక్టర్ యొక్క సినిమా వస్తామంటే ఆ మాత్రం బజ్ ఉండదా? ఆ మాత్రం క్రేజ్ ఉండదా? అలాంటి క్రేజీ హీరో సినిమా వస్తా ఉంటే ఆయన వయసును కూడా మనం రెస్పెక్ట్ చేయకుండా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో గ్రోకేని ఉపయోగించి మీరు చేసినటువంటి ఫోటోలు నాకు ఇక్కడ ప్రజెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీలాంటి వ్యక్తిని చూసి చిరంజీవి గారు బహుశా మన వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినారు సజ్జనార్ గారికి. అశ్లీలమైన ఫోటోలు వాడుతున్నారండి, వాయిస్లు కూడా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు, ఇష్టం వచ్చిన చోట పేర్లు కూడా ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి సంధిగా పెద్ద ఆయన వెళ్ళి చేసింది ఆ పని. ఇంత పనికిమాలిన సైకోయిజం మనకు అవసరమా? ఆయన రాజకీయాల్లో ఉన్నాడా? ఏనాడైనా రాజకీయంగా ఎవరైనా టార్గెట్ చేసినాడా? లేదు ఏనాడైనా ఏ ఒక్కరితోనైనా చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి గారినైనా, వైసీపీ పార్టీ నాయకులనైనా, రోజారెడ్డి గారినైనా, పేర్ని నాని గారినైనా, గుడివాడ అమర్నాథ్ గారినైనా, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసినటువంటి ఏ వ్యక్తినైనా చిరంజీవి గారి పేరెత్తి ఫలానా అని చెప్పేసి విమర్శలు చేసినాడా? కామెంట్ చేసినాడా? మీ గురించి అసలు ప్రస్తావన తెచ్చినాడా? ఎందుకు ఆ మనిషి మీద అంతా? పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అవ్వడం వల్ల చిరంజీవి గారు తనకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పై స్థాయికి తెచ్చుకోవడం కారణంగా మీకు కడుపుమంట? మాకు అది అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో న్యూట్రల్ ముసుగులు ఆయన మీద దాడి చేస్తూ ఉంటున్నారు, మాటలు దాడి. కొంతమంది ఏమో కొన్ని పార్టీల తరపున ఒకళ్ళతో పుచ్చుకుని ఆయన టార్గెట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో వేరే హీరోల ఫ్యాన్లు అటాక్ చేస్తూ ఉంటారు, మాటలు దాడి. ఎందుకు ఇలాగా? నిన్న కాకపోయిన ప్రభాస్ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి ఏమన్నారు? ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తులు, ప్రభాస్ లాంటి వ్యక్తులు చిరంజీవి గారిని అంత ఆకాశంలో పెట్టుకొని తల మీద నెత్తిన కిరీటంలో పెట్టుకొని చూస్తూ ఉంటే, స్థాయి లేనటువంటి వ్యక్తులు, ఒక స్థానం లేనటువంటి వ్యక్తులు, ఒక విధానం విద్య లేనటువంటి వ్యక్తులు నీచానికి దిగజారిపోయి ఆ వ్యక్తిని ట్రీట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. నిన్నంతా కూడా ఈ ట్రైలర్కి సంబంధించి చాలామంది మాట్లాడారండి. కొంతమంది అసలు ఈ సినిమాలో ఏమీ లేదు, రొటీన్ రొట్ట అన్నాడు. మరి మీకు ట్రైలర్లోనే 2 నిమిషాల ట్రైలర్లోనే నీకు అన్నీ కావాలి. అరే బాలయ్య బాబు గారి సినిమా వస్తే ఒక్క హేట్ వీడియో కూడా చేయలేదు నేను. చివరాఖరికి మనం వచ్చినటువంటి సినిమాకి ఒక్క నెగిటివ్ వీడియో కూడా నా నుంచి పడలేదు. కొంతమంది చేసుకున్నారు, నాకు అనవసరం. అది భగవంతుడికి సంబంధించిన సినిమా వస్తుంది, అలా మనం ఇక్కడ కూడా క్రిటిసైజ్ చేయకూడదు ఈ సినిమాని అని చెప్పేసి నేను చెప్పాను. కానీ ఈ రోజున కొంతమంది మాత్రం పని కట్టుకొని, అరే చిరంజీవి గారు ఎక్కడో బాలకృష్ణ గారి సినిమాని తగ్గించినట్టు, లేదంటే కనుక మన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏదో తగ్గించేసినట్టు, లేదంటే అల్లు అర్జున్ సినిమాలు ఏదో తగ్గించేసినట్టు ఆయన మీద వచ్చి పడతారు. ఏంటి మందా? నాకు అది అర్థం కాదు. ఆయన ఏం చేసినట్టు మిమ్మల్ని? ఆయన సినిమా ఏదో ఆయనకు వస్తుంది, అది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో వస్తుంది. ట్రైలర్ బాగాలేదన్నారు, విజువల్స్ బాగాలేదన్నారు, డ్యాన్స్ బాగాలేదన్నారు, ఏజ్కి తగ్గ డ్యాన్స్ వేయట్లేదు అంటున్నారు, రొమాన్స్ ఈ వయసులో అవసరమా అంటున్నారు, మన వాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో ఈ పెద్ద ఇలా స్టెప్పులు వేస్తాడు అంటున్నారు. ఆయన చూసి మనం ఏం నేర్చుకోవాలి? 70 ఏళ్ళ వయసు వచ్చినా కానీ కుర్రోళ్ళు ఎలా బతకాలని నేర్చుకోవాలి, ఎలా నిలబడాలని నేర్చుకోవాలి. మనకి 60 ఏళ్ళు వస్తేనే, 60 కూడా కాదు, 55 వస్తేనే ఏమీ లేక ఒంట్లో 60 ఏళ్ళకల్లా అన్నీ అయిపోతున్నాయి. 50 సంవత్సరాల నుంచి అన్ని రోగాలు వెల్కమ్ చెప్పేస్తుంది బాడీ. అలాంటిది 70 సంవత్సరాల వయసులో ఈ విధంగా ఇంత స్ట్రాంగ్గా ఉండి ఒక సినిమాని తీస్తున్నాడంటే మరి ఆ పెద్ద మనిషికి మనం గౌరవం ఇవ్వాలా, లేదంటే కనుక ఆయన దిగజార్చే ప్రయత్నం చేయాలా? అల్లు అర్జున్ ఒక మాట అంటాడు, మనల్ని మనం తగ్గించుకోవడం వల్ల మన ఇండస్ట్రీ మనకు తగ్గుతుంది, ఎదుటి ఇండస్ట్రీల దగ్గర అవమానం జరుగుతుంది. నిజం, ఇది అదే చేస్తున్నారు ఈ రోజున. నిన్న కాక మొన్న అల్లు అర్జున్ గారి మీద ఆయన అభిమానులు పడుతూ ఉంటే, వాళ్ళ అభిమానులు రచ్చ చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పవన్ కళ్యాణ్ గారి అభిమాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ దగ్గరికి వెళ్ళి ఏదో హెరాస్మెంట్ చేస్తూ ఉంటే, ఇలాంటివన్నీ కూడా ఫ్యాన్ వార్స్. పైగా చిరంజీవి గారిని ఒక అనవసరమైన పేర్లు పెట్టి మాట్లాడడం, విమర్శలు చేయడం. ట్రైలర్ గురించి మిక్స్డ్ టాక్ అన్నారు కదా, ట్రైలర్ ఈరోజు రికార్డులు ఎలాంటిది ఉంది? ట్రైలర్ ఈ రోజున ఎలాంటి ట్రెండింగ్లో ఉంది? #1 ట్రెండింగ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ దీనికి సంబంధించినటువంటి రీల్స్. అక్కడ తాకుండా 28 మిలియన్ వ్యూస్, దాదాపు 8,000కు పైగా కామెంట్స్,
4,50,000 పైగా లైక్స్. సో ఆ రేంజ్లో వ్యూవర్షిప్ సంపాదించుకొని ఈ రోజున ట్రెండింగ్లో ఉంది ఈ ట్రైలర్. ఇలాంటి ట్రైలర్ని పట్టుకొని రొటీన్ రొట్ట ఇప్పటి వరకు కమర్షియల్గా ఫెయిల్యూర్ లేనటువంటి డైరెక్టర్ అనిల్ రావుపూడి. అతని కామెడీ విషయంలో కొంచెం క్రింజ్ ఉంటుంది, కానీ పక్కాగా ఆడేటటువంటి సినిమాలు చేస్తూ ఉంటాడు. అంటే ప్రొడ్యూసర్ పక్కాగా సేఫ్ అయిపోతాడు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారితో తన అభిమాన హీరోతో వస్తున్నటువంటి సినిమా మీద ఇంకెలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటాడు? ఎలా మెగాస్టార్ చిరంజీవి గారిని చూపించాలని చెప్పేసి ఇంతకాలం తను కన్న కళలన్నింటినీ కూడా సాకారం చేసుకునే దానిలో భాగంగా అంత గొప్పగా మెగాస్టార్ చిరంజీవి గారిని చూపిస్తే కొంతమందికి కడుపు మండి చిరంజీవి గారి మీద వెటకారపు మాటలు మాట్లాడుతా, తనకి సంబంధించినటువంటి ఫోటోల్ని మార్పు చేస్తా, నోటుకు వచ్చినట్టు అడ్డగోలు కారుకూతలకు వస్తా, ఇక్కడితో ఆగకుండా ట్రైలర్ మీద విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాగే దుష్ప్రచారాలు చేస్తూ ఉండండి. కాలం అనేది ఒకటి ఉంటుంది, చాలా గట్టిగా దెబ్బ కొడుతుంది. నేను ఇప్పటికే చాలా సందర్భాలు చెప్పిన, ఈ రివ్యూవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెగా ఫ్యామిలీ అంటే కడుపుమంట. ఎందుకో తెలియదు, వాళ్ళ మీద ఏడుస్తూనే ఉంటారు నిత్యం. ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా, ఒక రామ్ చరణ్ గారి సినిమా వచ్చినా, ఒక అల్లు అర్జున్ గారి సినిమా వచ్చినా, ఒక సాయి ధరమ్ తేజ్ గారి సినిమా వచ్చినా, ఒక వరుణ్ తేజ్ గారి సినిమా వచ్చినా, మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరి సినిమా వచ్చినా సరే ఆ సినిమాని చంపడం కోసం పనిచేస్తారనమాట. నేను ఇక్కడ ఇంకోటి చెప్పి ఏం చేస్తాను, బేసిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడు మన యూట్యూబ్లో కొంతమంది పని కట్టుకొని ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడో తీసినటువంటి రివ్యూల్ని అంటే పబ్లిక్ టాక్స్ని తీసుకొచ్చి ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే దీన్ని బయట పెట్టి, అంటే అక్కడ కట్ చేసి ఆ ముక్కలన్నింటిని కూడా కట్ చేసి వాటన్నిటిని కూడా అటాచ్ చేసి రెండర్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఈ సినిమా రిలీజ్ కంటే ముందే ప్రీమియర్స్ కూడా పడక ముందే డైరెక్ట్గా పబ్లిక్ టాక్ అంటూ అక్కడికక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట. మీరు చూడండి, ఇలా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద, చిరంజీవి గారి సినిమాల మీద పడ్డాయి. ఈసారి కూడా పడ్డానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని విషయంలో మరి చిరంజీవి గారి టీం ఏదైతే ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ అనే సినిమాకి సంబంధించినటువంటి టీం రెస్పాండ్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఈ నెగిటివ్ రివ్యూలు ముఖ్యంగా సినిమాని చంపేది ఈ రివ్యూవర్లే. వీళ్ళకి వచ్చేటటువంటి డాలర్స్ కోసం 30,000, 40,000, 50,000 ఒక వీడియో కోసం కక్కుర్తి పడిపోయి ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి దాష్టికం అంతా ఇంత కాదు. ఒకడు అంటాడు, ఇది మన మహేష్ బాబు గారి సినిమా, రాజమౌళి గారి సినిమా, ఆ సినిమా బయటకు రాకుండానే దాని మీద విష ప్రచారం చేస్తాడు ఒకడు. ఇంకొకడు రామ్ చరణ్ గారి పెద్ద సినిమా, అది బయటికి రాకుండానే విష ప్రచారం చేస్తాడు ఇంకొకడు. అంటే వీళ్ళందరిలో ముందుగానే హిడెన్ అజెండాలు ఉంచుకొని ఆ తర్వాత వీళ్ళు రివ్యూలు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒక పక్క ఫ్యాన్ వార్స్, ఈ సినిమా అనేక ఇబ్బందుల మధ్య రిలీజ్ కాబోతుంది రేపొద్దున. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాని నెగిటివిటీ చేయడం కోసం అని చెప్పేసి చాలా మంది వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మూవీ టీం మీదే ఉంది. సినిమాని నెగిటివ్ రివ్యూస్ ఎవడైనా ఇస్తే కనుక వాళ్ళ మీద కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. అట్లీస్ట్ ఒక సినిమా గురించి మాట్లాడంటే వాడికి దాంట్లో ఏదైనా ఉండాలి, వాడు దాంట్లో ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా పాస్ అయ్యి ఉండాలి, క్వాలిఫికేషన్ అనేది సావాలా. అలా కాకుండా మేము వస్తాము గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆ సినిమాని చంపుతామంటే కరెక్ట్ కాదు కదా. సో అదనమాట సంగతి. మళ్ళీ చెప్తున్నా, ట్రైలర్ అత్యద్భుతంగా ఉంది, మంచి కామిక్ జోనర్లో ఉంది, అలాగే మంచి ఒక స్టోరీ అయితే ఉంది. స్టోరీకి సంబంధించి ఎక్కడ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయలేదన్నమాట డైరెక్టర్. బట్ తీసినంత వరకు, ప్రజెంట్ చేసినంత వరకు కూడా ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంది. ఎవడైతే ల్యాగ్ అన్నాడో, ఎవడైతే సోద్ అన్నాడో, ఎవడైతే ఏమీ లేదు పసలేదు అన్నాడో, సో మీ అందరూ కూడా ఎదురు చూడండి. సినిమా రిలీజ్ రోజున థియేటర్లు దద్దరిల్లడం ఖాయం, అలాగే బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం, సంక్రాంతికి సునామీ సృష్టించడం ఖాయం. తెలుగు చిత్ర పరిశ్రమలోనే అత్యద్భుతమైన రికార్డులు ఈ సినిమా నమోదు చేయడం మాత్రం ఖాయం. ఎవడిని పిల్లి శాపనార్థాలు పెట్టినా, ఎవడంత ఏడ్చినా ఈ సినిమాని తగ్గించడం కానీ, ఈ సినిమాని దెబ్బేయడం కానీ ఎవడి వల్ల కూడా కాదు. రికార్డులు మాత్రం ఓచకోత అయిపోతుంది. అలాగే దీంతోపాటు దీనికంటే ముందు మన ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలా, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి మారుతి గారు తెర ఎక్కించినారు. సినిమాకి సంబంధించినటువంటి అంతా కూడా బాగుంది, పోస్టర్లు అన్నీ కూడా బాగున్నాయి, వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, అత్యద్భుతంగా ఉన్నాయన్నమాట. రేపు ఆ సినిమా కూడా థియేటర్లో పడితే మంచి అద్భుతమైన కలెక్షన్స్ పరంగా కావచ్చు, అద్భుతమైన రికార్డులు భద్రపడడం అది కూడా అవుతుంది. సో మొత్తానికి ఇటుపక్క మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా, అటుపక్క ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా, 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పేసి కోరుకుందాం. ఇక 7 ప్లేట్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ అన్నిటికి కూడా ఇలా ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడుపులే వీళ్ళ యొక్క దీవెనలుగా మనం చెప్పవచ్చు అనమాట. పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ చెప్తే ఈరోజు సమాజంలో రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంతమంది దాన్నే అడ్డాగా పెట్టుకొని నెగిటివ్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని ఎవడో మనం పట్టించుకోవాల్సిన పని లేదు. పక్కా బ్లాక్ బస్టర్ హిట్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు అనేటటువంటి సినిమా. మళ్ళీ చెప్తున్నా, దాదాపు 28 మిలియన్స్ వ్యూస్ ఇప్పటి వరకు, అలాగే దాదాపు 8,000కు పైగా కామెంట్లు, అలాగే 4,60,000కు పైగా లైక్స్తో
#1 ట్రెండింగ్లో యూట్యూబ్లో ఒక సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్.